హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి. దీనికోసం నేను 2 కేజీలు నాటుకోడి తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడుక్కుని దీంట్లో 3 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు కలిపి పక్కనుంచుకోండి. ఇప్పుడు 4 నిమ్మకాయల నుంచి రసం తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేయండి. ఈ నూనె కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని నేను చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఇప్పుడు అదే నూనెలో 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గట్టు ఉప్పు, 3 స్పూన్లు గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ ముక్కల్లో 2 స్పూన్లు ఆవు పిండి, 1 స్పూన్ మెంతిపిండి వేయండి. ఈ లోపు నూనె చల్లారిపోయి ఉంటుంది కాబట్టి దాంట్లోనే 5-6 స్పూన్ల కారం వేసుకోండి. అది మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలో కలిపి దీన్ని అంతటిని ఒకసారి బాగా కలపాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకుని తీసుకుంటే టేస్టీ నాటుకోడి పచ్చడి రెడీ అయిపోయింది. గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.